महागणाधिपतये नमः। प्रणोदेवी सरस्वदेवाय नाम विद्यवतु। ऐं महासरस्वती नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणां देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपामर्पयामि। आचम्य प्राणानायम्या भूमपूजाञ्च करिष्ये। धरणी लोकधारिणी उद्धता शिवराहे बाहुना मृत्तिके हनमे पाविञ्जन्मजातके ब्रह्मदत्ता शिवाश्चपेनाभिमन्त्रिता मृत्तिके मे देहि मे पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितं मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्णत मृत्तिके तया हतेन पापेन गच्छामि परमां गतिम्। आपोहिष्ठामय भवस्तान ऊर्जे दधादना महेरणा गजक्षसे योवश्यवदमोरसस्तस्य भाजयतेनः कुशलीर्वमातरः तस्मा अरङ्गमामवोजस्य क्षया गजन्वथा आपो जनजथा जनः शुद्धोदकस्नानं समर्पयामि। स्वमङ्गलीरियं वधूरिमागुं समेत पश्यता सौभाग्यमस्ति दत्त्वा याथास्तं विपरेतना। ओम ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयं इहे वैधिमाव्यथिष्ठाः पर्वत इवावचाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठवृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा तस्मै देवा अधिपतिना अजंच ब्रह्मणस्पतिः धान्यमधिपति देवान् प्राणायत्वा ज्ञानायत्वा दीर्घामनुप्रसिद्धिमायुषेधां देवो वस्सविता हिरण्यपाणिः योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति। या फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः फलदान मुहूर्त संपूर्ण सकल फलावाप्तिरस्तु। మర్చిపోయినమ్మా మరోసారి లైవ్ క్యాన్సిల్ తీసుకుంది. ఇంకేం हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्यासानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आजिस्तेजो दधाति रक्षान् धारयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव। అదే ప్లేట్ అట్లే పెట్టుకొస్తాం. మనం ఈ మొబైల్ వస్తుంది మనం కొంచెం వెనక సార్ 1 సెకండ్ సార్
पर्वत इवाविचार्य सर, ओके सर। सर, ओके सर। भवस्तिष्ठा इह राष्ट्रमधारया अधरे सर ओके सर कैमरा सर ओके सर कैमरा सर अंदर सर सर थैंक यू सर थैंक यू सर సార్ సార్ రెడీ సార్ కొంచెం మీ మొబైల్ కొంచెం కొంచెం డౌన్ కొంచెం సార్ వెయిట్ సార్ వెయిట్ ఓకే ఓకే సార్ भवस्तिष्ठा इह राष्ट्रमधारया अभितिष्ठत्वञ्जतः अधरे सन्तुषत्ररः इन्द्र इव पुत्रकान्तिष्ठा नमः क्षेत्राणि सञ्जयन्तो इन्द्र एनमदीधरते सुरेण हविषाः तस्मै देवा अच्युतवन्न अजञ्च ब्रह्मणस्पतिः అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. కర్నూలు పార్లమెంట్లోని కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 290 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 150 అమృత్ 2 కింద 150 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక నిమిషం ఫస్ట్ 290 సార్ మొత్తం మళ్ళీ ఫస్ట్ అది ఎందుకంటే ఫస్ట్ ఇది ఇప్పుడు ఈ రోజు ఇది 150 150 అది లేదా ఇప్పుడు 135 కింద 150 ఇది ఈ రోజు 150 టోటల్ అమృత్ 2 కి స్కీమ్ అది ఇంకా బ్యాలెన్స్ ఈ రోజు 150 కదా అదే కదా చెప్పాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. కర్నూలు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అమృత్ పథకం కింద ఈరోజు మనకు దాదాపు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ఈరోజు కర్నూలు మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలంతా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూటమి సర్కారులో డబుల్ ఇంజన్ సర్కారులో బ్రహ్మాండంగా అమృత్ పథకం నిధులు మన కర్నూలు పట్టణానికి బ్రహ్మాండంగా విడుదలైనవి. అందులో భాగంగా కర్నూలు నియోజకవర్గాన్ని ఎప్పటి నుంచో ఈ సీవేజ్ విషయంలో మనల్ని పీడిస్తున్నటువంటి జాడ్యాన్ని రూపుమాపాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు సంకల్పించి ఈ నిధుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన అయిపోగానే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం పూనుకున్నాం. అందులో భాగంగా ఈ కర్నూలు పట్టణాన్ని మనం రాబోయే రోజుల్లో ఇంకా దశ దిశల ఒక స్మార్ట్ సిటీగా ఏ విధంగా డెవలప్ చేసుకునే సంకల్పంలో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఏ ప్రభుత్వం అయితే మనకు అండదండలు ఉంటూ ప్రజల యొక్క శ్రేయస్సును కోరుతూ అన్ని రకాల అభివృద్ధి పనులను చేరుకున్నటువంటి ప్రభుత్వానికి మీరంతా మద్దతు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎస్పెషల్లీ కర్నూలు మేయర్ స్థానాన్ని అఖండ మెజార్టీతో మనం సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజులు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే తపన అభివృద్ధి సంక్షేమం యొక్క అజెండా అని చెప్పేసి దూసుకుపోతున్నటువంటి క్రమంలో టీజీ భరత్ గారు ఎస్పెషల్లీ ఒక అడుగు ముందరికేసి కర్నూలు పట్టణాన్ని ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక అజెండా పెట్టుకొని పోతున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తే ఇవి తగవని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. అందరికి నమస్కారం. పెద్దలు సోమశెట్టి వెంకటేశ్వర గారు, పెద్దలు ఎంపీ గారు ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 50 MLD సంబంధించి 30 MLD దాదాపు 150 కోట్లతో. దీంతో కెపాసిటీ ఫర్ కర్నూలు వచ్చి 50 MLD అవుతుంది అనమాట. ముఖ్యంగా ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది డైరెక్ట్ తుంగభద్ర వాటర్ లో వెళ్ళిపోతుంది. అక్కడ ఈవెన్ పుష్కరాలు ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి డౌన్ స్ట్రీమ్ లో వచ్చింది, అంటే వాటర్ ఇట్లా ఫ్లో ఉంటుంది కాబట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అక్కడే కలిసేది, అక్కడే ప్రాబ్లం. అప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేశారు అప్పుడు లాస్ట్ టైం పుష్కరాల్లో. ఎందుకంటే ఆ డ్రైన్ వాటర్ ని డైవర్ట్ చేసేకి
నానా తిప్పలు పడినట్టు గుర్తుంది నాకు. సో సబ్జెక్ట్ ఏమంటే మనకి డ్రైనేజ్ వాటర్ కింద వాటర్ తుంగభద్రలో పోయిన తర్వాత కింద డౌన్ స్ట్రీమ్ లో చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. వాటర్ యూటిలైజేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. డ్రింకింగ్ వాటర్ అనుకోండి, ఇంకా ఫర్దర్ కింద డౌన్ ఉండే విలేజెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో చంద్రబాబు గారు ఇక్కడే కాకుండా స్టేట్ వైడ్ ఎక్కడ కూడా డ్రైనేజ్ లో వాటర్ లో రివర్లలో పోరాదనే ఉద్దేశంతో దాదాపు 150 కోట్లది ఈరోజు మనం ప్రాజెక్ట్ చేయబోతున్నాము. దీంతో ఏమవుతుందంటే ఇంకా వాటర్ రీసర్క్యులేట్ అయ్యి అది డ్రింకింగ్ వాటర్ తప్ప మిగతా దాంట్లో అన్నిటికీ వాడుకునేదానికి ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా దీని గ్యాప్ తర్వాత మేబీ అరౌండ్ 20 MLD ఏదన్నా ఉంటే అది కూడా ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ చేస్తాము. ఇప్పుడు 150 కోట్లతో దాదాపు 18 నెలల్లో కంప్లీట్ చేస్తాం. మన ప్రభుత్వం ఏమంటే అండి సంక్షేమము అభివృద్ధి, వి గివ్ ఇంపార్టెన్స్ టు బోత్. అందుకనే సూపర్ 6 ఒక తరఫున ప్యారలల్ గా చేసుకుంటూ అభివృద్ధి ప్యారలల్ గా చేస్తూ దాంట్లో ఎస్పెషలీ కార్పొరేషన్ అయిన కర్నూలు సిటీని అభివృద్ధి దిశలో చాలా కష్టపడుతున్నాము. దీని ఇంపార్టెన్స్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ కష్టంలో కూడా చంద్రబాబు గారు ఇట్లా దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. 150 కోట్లు ఖర్చు పెట్టి అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ వాటర్ ని ఏదైతే డ్రైనేజ్ వాటర్ ని ప్యూరిఫై చేసిన తర్వాత ఒక గ్యాప్ ఏదైనా ఉంటే ఫ్యూచర్ లో వీ విల్ ఇంప్రూవ్ దట్. ఓవరాల్ గా డెవలప్మెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్ జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ అనుకోండి, లేకపోతే ఐటీ రంగం అనుకోండి, రోడ్స్ విషయాల్లో అనుకోండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేసి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి దానికి మైండ్ పెట్టి చంద్రబాబు గారు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది. అందుకనే పాజిటివ్ పర్సెప్షన్ కూడా ఈ మధ్య కాలంలో సార్ పర్సూ చేసినప్పుడు కూడా కర్నూలు నియోజకవర్గం, నా నియోజకవర్గం డిస్ట్రిక్ట్ లో టాప్ లో ఉండింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ మనం అంటూ వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. ప్రజలు కూడా గమనించాలా. ఎందుకంటే 19 నుంచి 24 లో చేసిన దారుణాల నుంచి కొన్ని 100% 14 to 19 లో ఎంత ఫ్రీగా సార్ కి హ్యాండ్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎన్నో శాంక్షన్ చేసేవారు. ఇప్పుడు ప్రయారిటీ బట్టి శాంక్షన్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వము. ఇట్లా ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తే స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఈ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఎనీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఆశీర్వాదాలు మా పైన ఉండాలన్నదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.